వర్మ గారు కూడా ఇంత బలమైన నాయకుడు అయ్యండి, ఇంత బలమైన నాయకుడు అయ్యండి. త్రిముఖ పోటీ నుంచి ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసే సత్తా ఉండి వ్యక్తి కూడా. ఎందుకంటే నేను ఉదాహరణకి మనం ప్రత్యర్థి పార్టీలైనా ఇదే త్రిముఖ పోటీ అయినా కానీ ఇంతే గౌరవిస్తాను వర్మ గారికి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనం కలిసి పనిచేస్తున్న పొత్తు ధర్మం ప్రకారం, కానీ ఆయన సత్తా నాకు తెలియంది కాదు. ఆయన సమర్థత, ఆయన ప్రతిభ, ఆయన వ్యక్తిత్వం, ఆయన నిలబడేతనం, ఆయన లీడర్షిప్ ఎబిలిటీ నేను సంపూర్ణంగా అర్థం చేసుకున్నాను. ఆయనతో ఒకటే మాట కూర్చొని చెప్పాను, మీకు ఇంతకుముందు ఏదైనా సరే చిన్నపాటి పొరపక్షాలు ఉన్నా కానీ వాటందరి తరపున మనస్ఫూర్తిగా నేను క్షమాపణలు చెప్తున్నాను. దయచేసి మీరు ఏమాత్రం మీకు ఇబ్బంది కలిగించే ఏదైనా అంశాలు ఉండుంటే గతంలో జరిగి ఉంటే మనస్ఫూర్తిగా మీరు క్షమించండి అయ్యా. ఎందుకంటే నేను తగ్గడం మీద ఉంటాను. ఎందుకంటే నాకు ప్రజలు బాగుండాలంటే నేను ఒక అడుగు వెనక్కి వేయడానికి, ఒక అడుగు తగ్గడానికి నేను సంసిద్ధంగా ఉంటాను. కూడా ఇది చాలా చాలా కీలకమైంది. పెద్ద మనసుతోటి రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని ఆయన చెప్పింది విని అర్థం చేసుకొని ఆయన ఒకటే చెప్పారు నాకు, ఆయన పదవుల గురించి ఏమి చెప్పినా ఎమ్మెల్సీ అన్న మంత్రివర్గం అన్న నేనేం మాట్లాడలేదు, వాటన్నిటిని నేను ఆశించలేదు. మా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఆయన చెప్పిన గీత నేను దాటను అని చెప్పి మనస్ఫూర్తిగా పెద్ద మనసుతోటి ఈరోజు పోటీ నుంచి తప్పుకొని నన్ను అభ్యర్థిగా నిలబెట్టి ఇక్కడ 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిపించే బాధ్యత నాది అని చెప్పి ఆయన పెద్ద మనసుతో చెప్పడం చాలా చాలా ఆనందం వేసింది. సో దీంట్లో చాలా కీలకమైంది, ఆయన మర్యాదకి భంగం కలగనివ్వను. మీకు ఇదే చెప్తున్నాను. నేను ఇక్కడ ఎమ్మెల్యేగా మీరు గెలిపించినా కానీ ఆయన మర్యాదకు కానీ ఆయన గౌరవానికి కానీ నేను భంగం కలగనివ్వం. అలాగే మన పొత్తు ధర్మానికి ప్రతి మండలంలో ఉన్న ప్రతి తెలుగుదేశం నాయకులకి, ప్రతి బీజేపీ నాయకులు కూడా మీ గౌరవానికి, మీ అధికార దీనికి నేనేం భంగం కలగనివ్వం. అందరం కలిసి పనిచేద్దాం, సమస్యల మీద ఉమ్మడిగా పోరాడదాం. అలాగే మనకి ఏలేరు కాలువ కానీ సుద్దగడ్డ వీటన్నిటికి కూడా కంబైన్డ్గా కూర్చొని ఆలోచిద్దాం తప్ప ఏ విధంగా కూర్చొని ఒంటెద్దు పోకడైతే నేను పోను. అందుకని మీరు మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా ఈ రోజున వర్మ గారు మిమ్మల్ని అందరికీ కలవాలంటే మనస్ఫూర్తిగా మీ అందరికీ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరున ప్రతి తెలుగుదేశం నాయకులకి, ప్రతి ఒక్క కార్యకర్తలకి, ప్రతి ఒక్కరికి మన భారతీయ జనతా పార్టీ నాయకులకి, జనసేన నాయకులు, ప్రత్యేకించి జనసేన పార్టీ తరపు నుంచి మీ అందరికీ మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలుపుకుంటాను. ఏంటది తీసుకుంటా పిఠాపురం అభివృద్ధి మనందరం సమిష్టిగా చేయాల్సింది, అందరం కలిపి కూర్చొని చేద్దాం. ఇంకొకటి, ఈ రోజున ఎంపీ పార్లమెంట్ అభ్యర్థిగా తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారిని జనసేన పార్టీ తరపు నుంచి నిల్చోబెడుతున్నాం. జనసేన వర్మ గారు పాపం ఎంత త్యాగం చేశారు, మేము కూడా మా త్యాగాలు చెప్పాలి కదా మీకోసం. మేము ఎంత చేసాం. నన్ను పెద్ద నాయకులు మన భారతీయ జనతా పార్టీ పెద్దలందరూ అడిగారు ఢిల్లీలో, మాకు పార్లమెంట్ సీట్లు కావాలి అవి చెప్తే నేను చెప్పాను, నేను కావాలి నేను కుదించుకుంటాను, మీరు ఉండాలి పొత్తులో, ఆంధ్రప్రదేశ్కి మీరు రక్షణ కల్పించాలి అని తగ్గించుకుంటూ వచ్చాను. దాంట్లో భాగంగానే 3 సీట్లు అదనంగా కూడా మన భారతీయ జనతా పార్టీకి ఇవ్వాల్సి వచ్చింది. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే 3 పార్లమెంట్ల నుంచి 2 పార్లమెంట్లకు వచ్చాం. మనకి బందరేమో బాలశౌరి గారు, కాకినాడేమో మనకి తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్. కాకపోతే అతని తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ అంటే కూడా నేను టీ టైమ్ శ్రీనివాస్ అని పిలుస్తాను. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇతన్ని చాలామందికి అనుకోవచ్చు ఈయన ఎందుకు పెట్టాను, దేనికి పెట్టాను అంటానికి. ఇప్పుడు ఉన్నదేమో చల్మలశెట్టి సునీల్ గారు వైసీపీ నుంచి, ఆయన ప్రతిసారి ఎన్నికల టైంలో వచ్చి వెళ్ళిపోయే వ్యక్తి. ఈయన దాదాపు ఒక 10 లక్షలు 2017లో ఇంజనీరింగ్ చేసి 2017లో ఒక 10 లక్షల పెట్టుబడి, సగటు మధ్యతరగతి రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, ఒక 10 లక్షల పెట్టుబడితోటి ఒక టీ టైం, ఎక్కడ కాఫీ డే, బరిస్టా ఇలాంటివి కాకుండా చాలా చిన్నపాటి టీ షాపులు మన ఊళ్ళో కూర్చొని మాట్లాడి మోడీ గారు చెప్పినట్టు చాయ్ పే చర్చలాగా, మనం కూర్చొని టీ టైం మాటలు అని చెప్పి కూర్చొని అందరూ ఆ వయసులో అందరూ కూర్చొని విలాసాలకి వినోదాలకు వెళ్తుంటే ఈ యువకుడు మటుకు కూర్చొని నేను ఏదైనా సాధించాలని కూర్చొని ఒక చిన్నపాటి కాన్సెప్ట్ క్రియేట్ చేశాడు.
ఆ కాన్సెప్ట్ ఏంటంటే కూర్చోబెట్టి మనకి బెరిస్టా లాగా కాఫీ డే లాగా మనం ఎందుకు మన సగటు పల్లెటూరులో మన ప్రాంతాల్లో మనం ఎందుకు పెట్టకూడదు? ఆ ఒక్కడి ఆలోచన 10 లక్షల పెట్టుబడితోటి కూర్చోబెట్టి రకరకాల టీ ఆకులు తీసుకొచ్చి రకరకాల కాంబినేషన్స్ తనే కొంతమంది టెస్టర్స్ని పిలిపించుకొని